హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం శుక్లపక్షం పౌర్ణమి. ఈరోజు మంగళవారం పుబ్బా నక్షత్రం నడుస్తుందండి. ఈ పుబ్బా నక్షత్రంలోనే మనకి గ్రహణం అనేది కలుగుతుంది. ఏ ఏ రాశుల వారికి మంచిది ఈ చంద్రగ్రహణం, అదేవిధంగా ఏ ఏ గ్రహాల వారి మీద తీవ్రంగా ప్రభావం చూపిస్తుందో చూద్దాము. చంద్రగ్రహణం వలన ప్రకృతిపై ఎక్కువగా ప్రభావం అనేది ఉంటుంది. సో ఈరోజు అందరూ కూడా సోమనాథాయ నమః అనే నామాన్ని కానీ, సోమాయ నమః అనే నామాన్ని కానీ జపించవచ్చు. అయితే వీటన్నిటికన్నా శ్రేష్టమైన నామం మృత్యుంజయ నామం. ఓం మృత్యుంజయాయ నమః, ఓం మృత్యుంజయాయ నమః, ఓం మృత్యుంజయాయ నమః. ఈ నామాన్ని అందరూ కూడా తప్పకుండా జపించండి. ఇక ఈరోజు మంచి మాట అండి. చంద్రుడు గొప్పవాడు, సూర్యుడు గొప్పవాడు. వాళ్ళే ఎంత గొప్ప వాళ్ళైనా కూడా అంతటి గొప్ప వాళ్ళకి కూడా గ్రహణాలు తప్పలేదు. అదేవిధంగా మనిషికి కూడా అంతే. ప్రతి మనిషికి, ప్రతి జీవరాశికి పరీక్షా కాలం అనేది ఒకటి ఉంటుంది. ప్రతి ఒక్కరికి కష్టాలు ఉంటాయి. ఎప్పుడు కూడా ఆ కష్టాలను చూసి అవే శాశ్వతం అనుకోవద్దు. ఇవి తాత్కాలికం మాత్రమే అని అనుకుంటే వాటి నుంచి మనం బయటపడతాము. ఆ అంధకారం నుంచి వెలుగు వైపు మనం ప్రయాణం చేస్తుంటాము. సంకటంలో, భయంలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు మనం అస్సలే కుంగిపోవద్దు. సంతోషంగా, ఆనందంగా బ్రతుకుతాము అన్న నమ్మకం మనలో ఉండాలి. మంచి రోజులు మనకి త్వరలోనే వస్తాయి అన్న భావనతో ఉండాలి. ఏది కూడా శాశ్వతం కాదు, అన్నీ తాత్కాలికమే. కష్టం తర్వాత సుఖం వస్తుంది, సుఖం తర్వాత కష్టం వస్తుంది. చిన్న కథ. ఒక బాలుడు ఉంటాడు. ప్రకృతి అంటే చాలా ప్రేమ. తను ప్రతిరోజు ఉదయం సాయంత్రం మామిడి పండు రంగులో ఉండే సూర్యుని చూస్తూ సంతోషంగా ఉండేవాడు. పౌర్ణమి రోజు వచ్చే చంద్రుని వెలుగులో ఆటలాడడానికి ఇష్టపడుతూ ఉండేవాడు. వాళ్ళ తాత ఆ విధంగా అతన్ని తయారు చేశాడు. ఒకరోజు చంద్రుడు కొంచెం కొంచెంగా మాయమైపోతూ కనిపిస్తూ ఉంటాడు. బాధపడతాడు. వాళ్ళ తాతతో చంద్రుడు మాయమైపోతున్నాడు అని చెప్తాడు. అప్పుడు వాళ్ళ తాత, ఈరోజు గ్రహణం, సూర్యుడు చంద్రుడు మధ్య భూమి వచ్చినప్పుడు ఆ భూమి ఛాయ అనేది చంద్రునిపై పడుతుంది. ఇది చంద్రునికి పరీక్షాకాలం. కొద్ది కొద్దిగా చంద్రుని ప్రభావం తగ్గిపోతుంది. కాసేపటి తర్వాత చంద్రుడు ఆ ఛాయను ఎదిరించి మళ్ళీ శక్తివంతంగా తయారై ప్రకాశిస్తూ ఉంటాడు అని చెప్తాడు. ఆ పిల్లాడు కూడా అది గమనించుకొని ఉంటాడు. ప్రతి జీవరాశికి, మనిషికి పరీక్షలు ఉంటాయి. మానసిక ధైర్యంతో ఎదుర్కోవాలి. ఇక అందరూ ఈరోజు హోలీ పర్వదినాన్ని ఆచరిస్తున్నారు. ఇక ఎప్పుడు కూడా గ్రహణం అయిపోయిన తర్వాత, హోలికా దహనం చేసిన తర్వాత తదుపరి నెక్స్ట్ డే హోలీని ఆచరించాలి. కానీ ఈ మధ్యన జనాలు ఎలా అయ్యారంటే హోలీ ఆడిన తర్వాత హోలికా దహనాన్ని చేస్తున్నారు. ఆ విధంగా విరుద్ధమైన పనులు చేయకండి. ఇక ఆల్రెడీ మనకి చంద్రగ్రహణం అనేది ప్రారంభమై ఉంటుంది. దీన్నే సూతక ఛాయ అంటారు. అందరూ 9 గంటల లోపే తినాలి. ఏ కారణానికి 9 దాటిన తర్వాత తినకూడదు. పిల్లలు, వృద్ధులు, వయసైన వారు, అనారోగ్యంతో ఉన్నవారు, గర్భిణీ స్త్రీలకు మాత్రం కాస్త 12 గంటల లోపు తినవచ్చు అండి. గ్రహణం 9 గంటల ముందు నుంచే అస్థిరత్వం అనేది చంద్రునికి స్టార్ట్ అవుతుంది. వ్యత్యాసాలు కనబడుతూ ఉంటాయి. అది మనిషికి మానసిక స్థితిపైన ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే చంద్రుడు మనఃకారకుడు. అలాగే జలతత్వం కూడా మన శరీరంలో ఉంటుంది కదండి, 70%. దానివల్ల కూడా బయాలజికల్ క్లాక్ పైన ప్రభావం అనేది చూపిస్తుంది. హార్మోన్స్ పైన, న్యూరాలజీ పైన, నర్వ్ సిస్టమ్ పైన కూడా ఎఫెక్ట్ అనేది ఉంటుంది. అందుచేతనే ఇంత ముందుగా తినాలి అని చెప్పేది. ఇక 2 గంటల 14 నిమిషాల తర్వాత నుంచి అసలు బయటికి రాకూడదండి. ఎందుకంటే భూమి యొక్క గ్రావిటేషనల్ ఫోర్సు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఆల్టర్ అవుతూ ఉంటాయి, చేంజెస్ అవుతూ ఉంటాయి. 3 గంటల 20 నిమిషాలకి పుబ్బా నక్షత్రంలో కర్కాటక లగ్నంలో మొదలవుతుంది చంద్రగ్రహణం. 6 గంటల 47 నిమిషాలకు సింహలగ్నంలో అంత్యమవుతుంది. ఈ సమయాన్ని చాలా వినియోగించుకోవాలి. ఈ సమయంలో జపాలు, ధ్యానాలు, మృత్యుంజయ మంత్రము, గాయత్రి మంత్రము చేసుకోవాలి. తాంత్రిక విద్యలు నేర్చుకునే వారు కూడా చేస్తూ ఉంటారు. తదుపరి 4 గంటల 30 నిమిషాలకు పూర్ణ చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుంది. ఇది మోస్ట్ పవర్ఫుల్ అనమాట. ఈ సమయంలో చేసిన ధ్యానం
అత్యంత ప్రతిఫలాన్ని ఇస్తుంది. తదుపరి 5 గంటల 4 నిమిషాలకు అధిక గ్రహణ ప్రభావం అనేది ఉంటుంది. ఈ సమయంలో మౌనంగా ఉండడం చాలా మంచిది. ఎట్టి పరిస్థితుల్లోనూ వాద వివాదాలు చేయకండి. ఎంత జాగ్రత్తగా వీలైతే అంత జాగ్రత్తగా ఉండండి. ఆ తరువాత 5 గంటల 33 నిమిషాలకు ఈ అధిక గ్రహణ ప్రభావం ఎండ్ అయ్యి ఇక గ్రహణం వదలడం అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇక 6 గంటల 47 నిమిషంలకు అంత్యకాలం మోక్షకాలం అయిపోతుంది అండి. అంటే గ్రహణం అనేది ముగిసిపోతుంది అని అర్థము. ఇక తదుపరి గ్రహణం ముగిసాక మంచిగా గోమూత్రము అదేవిధంగా పసుపు చల్లి ఇంటిని శుభ్రం చేసుకొని స్నానం చేసి దేవుడి రూముని అలాగే దేవుడి పాత్రలను శుభ్రం చేసుకోండి. ఆ తదుపరి వంట చేసుకొని వండి తిని మంచిగా నిద్రించవచ్చు. ఇక గ్రహణం అనేది పుబ్బ నక్షత్రంలో స్టార్ట్ అవుతుంది కాబట్టి పుబ్బ రాశి వారికి అత్యధిక ప్రభావం అనేది చూపిస్తుంది. అదేవిధంగా కర్కాటక లగ్నంలో స్టార్ట్ అయ్యి సింహ లగ్నంలో ఎండ్ అవుతుంది కాబట్టి వీరిపైన కూడా ప్రభావం అనేది కాస్త ఉంటుంది. ఇక పుబ్బ నక్షత్రం వారు ఖచ్చితంగా బియ్యము, బెల్లము, తెల్లటి వస్త్రము, ముత్యము దానంగా ఇవ్వాలి అండి. అలాగే పాలను నీటిలో వేసుకొని స్నానం చేసి రేపు ఉదయం శివాలయంలో నెయ్యి దీపాన్ని వెలిగించి బియ్యం దానంగా ఇవ్వాలి అండి. తదుపరి గ్రహణం అయిపోయిన తర్వాత 15 రోజుల వరకు 15 రోజుల నుండి 45 రోజుల వరకు కూడా చంద్రుని ప్రభావం గ్రహణ ప్రభావం అనేది భూమిపైన ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరిపై మానసిక స్థితిపై ప్రభావం చూపిస్తుంది. గాలి, వర్షాలు, భూకంపాలు అధికంగా సంభవించే అవకాశాలు ఉంటాయి. ఇక మేషరాశి వారికి, కర్కాటక రాశి వారికి, సింహరాశి వారికి, మకర రాశి వారికి, కుంభరాశి వారికి ఈ గ్రహణ ప్రభావం అనేది ఉంది. వీరు ఖచ్చితంగా రేపు ప్రాయశ్చిత పూజలు చేసుకోవాలి. అంటే గ్రహణ సమయంలో నదీ స్నానం కానీ రేపు ఉదయాన్నే నదీ స్నానం చేసి బియ్యం దానం ఇవ్వడం, విష్ణు సహస్రనామ పారాయణ చేయడం మంచిది. మేషరాశి వారికి మానసిక ఒత్తిడి ఉంటుంది. కర్కాటక రాశి వారికి ఆరోగ్యపరంగా బాగుండదు. సింహరాశి వారికి అహంకారం పెరిగి సంబంధ బాంధవ్యాలు పతనమయ్యే అవకాశం ఉంటుంది. మకర రాశి వారికి ఉద్యోగంలో ఒత్తిడి, ఆర్థిక నష్టం ఉంటుంది. కుంభరాశి వారికి సంబంధ బాంధవ్యాలు విరిగిపోతాయి. ఈ విధంగా ఈ రాశులపైన ప్రభావం అనేది ఉంది. ఇక మిశ్రమ ప్రభావాలు ఎవరిపైన ఉన్నాయి అంటే వృశ్చిక రాశి వారికి, కర్కాటక రాశి వారికి, ధనస్సు రాశి వారికి వీరికి కన్ఫ్యూజన్ స్టేటస్లో ఉంటూ ఉంటారు. కానీ పెద్ద ప్రమాదాలు అయితే ఏమీ లేవు. ఈ గ్రహణ ప్రభావం ఎవరికి శుభంగా ఉంది అంటే మిథున రాశి వారికి, తుల రాశి వారికి, వృశ్చిక రాశి వారికి, మీన రాశి వారికి జ్ఞానము, ఆధ్యాత్మిక దృష్టి అనేది పెరుగుతుంది. వీరు 45 రోజుల్లో కూడా ఏది అనుకుంటే అది సాధించగలుగుతారు. ఎవరైతే ఇల్లీగల్ యాక్టివిటీస్లో ఉన్నారో వారికి అవమానాలు తప్పవు. ఇక ఇంట్లో నిల్వ పదార్థాలపై పాలు, పెరుగు, నూనె వాటిల్లో దర్భ వేసి ఉంచండి. దర్భ దొరకని పక్షంలో గరికనైనా ఉంచవచ్చు. ఇది ఏం చేస్తుంది అంటే చంద్రకిరణాల ప్రభావం నుంచి, నెగిటివ్ ఎనర్జీ నుంచి రక్షిస్తుంది. గ్రహణం అయ్యాక దర్భలను తీసివేసి ఉంచాలి, బయట పడేసేయాలి. ఇక ఉదయం పాటించవలసిన పూజ గ్రహణం అయిపోయిన నెక్స్ట్ డే కాబట్టి దుర్గామాతను, కాళికామాతను పూజించాలి. అమ్మవారి ముందు నెయ్యి దీపాన్ని వెలిగించి భగలాముఖి స్తోత్రాన్ని కానీ, దుర్గా కవచాన్ని కానీ పారాయణ చేయాలి. అమ్మవారి ముందు ఎర్రని పుష్పాలు సమర్పించుకొని మా కుటుంబ సభ్యులంతా బాగుండాలని కోరుకొని బెల్లాన్ని కానీ, ఎర్ర కండ చక్కెర కానీ నైవేద్యంగా సమర్పించాలి. గ్రహణ దోషాలు తొలగిపోవడానికి, కోరికలు నెరవేరడానికి ఈరోజు సాయంత్రం గ్రహణం విడిచిన తరువాత తలపై దర్భను ఉంచి స్నానం చేసి ఇంటి దైవం ముందు నెయ్యితో దీపాల్ని వెలిగించాలి.